గాయ్స్ ఈ నోటిఫికేషన్ చూడండి, నేషనల్ వెదర్ సర్వీసెస్ నుంచి వచ్చింది. మా ఏరియాలో టోర్నడో వార్నింగ్ ఉందని చెప్పేసి ఈ నోటిఫికేషన్ లో అయితే మెన్షన్ చేశారు. అండ్ వెదర్ కూడా చూడండి ఎంత వరస్ట్ గా ఉందో. చాలా హెవీ రైన్ అయితే పడుతుంది బయట. సో మేబీ నిజంగానే వస్తుందేమో అన్న భయం అయితే వేస్తుంది. చూడండి అసలు ఎంత రెడ్గా ఉందో. అసలు చూడండి చాక్ కూడా ఎట్లా అయిపోయింది. అండ్ ఈ చేతి కూడా చూడండి మొత్తం అసలు కంప్లీట్గా అసలు ఎర్రగా అయిపోయింది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఉన్నారు, నేనైతే చాలా బాగున్నాను. టుడే వచ్చేటప్పటికి డే 10 ఆఫ్ డైలీ వ్లాగింగ్. మనం కంటిన్యూస్గా వీడియో చేసి అయితే 10 days అయితే అయిపోయింది. సో ఒక్కరోజు అయితే మిస్ చేసాము, తప్పలేదు. బట్ ఈ రోజు అయితే డే 10 సక్సెస్ఫుల్గా 10 days అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో టుడే వచ్చేటప్పటికి మండే అనమాట. సో హెవీ వర్క్ ఉండడం వల్ల సో మార్నింగ్ నుంచి అయితే వీడియో అయితే ఏం చేయలేదు. సో ఇప్పుడు చేద్దాము అంటే మాత్రం బయట హెవీ రెయిన్ అయితే పడుతుంది. సో ఈ హెవీ రెయిన్లో మంచిగా హాట్ కాఫీ అయితే పెట్టుకొని అయితే తాగుదాం. సో ఈ బ్లాక్ కాఫీ అయితే తాగుతూ ఉంటాను నేను. సో అది ఎలా చేస్తాను ఏందనేది మీకు కూడా చూపిస్తాను. సో లాస్ట్ వరకే చూడండి, వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వర్షం చూడండి ఎంత హెవీగా పడుతుందో, చాలా హెవీగా అయితే పడుతుంది అనమాట. సో బయటికి అలా వాకింగ్ చేసుకుని వీడియో చేసుకుందాం అనుకున్నాను. మధ్యాహ్నం వరకు బాగానే ఉంది వెదర్ అంతా. సడన్గా ఒక్కసారి అయితే వర్షం బీభత్సంగా పడడం అయితే స్టార్ట్ అయింది చూడండి. అండ్ ఈ లైట్స్ కూడా భలే కనిపిస్తుంది చూడండి ఈ వర్షంలో. పక్కింటలు పెట్టారు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఇదే నేను వాడే కాఫీ మిషన్ అనమాట. సో ఇది నేను బ్లాక్ కాఫీ పెట్టుకోవడానికి అయితే వాడతాను. సో ఇది మిస్టర్ కాఫీ అని చెప్పేసి బ్రాండ్. ఇది ఇండియాలో ఉందో లేదో తెలియదు, బట్ యూఎస్లో అయితే చాలా దగ్గర చూసాను అనమాట. కొంచెం లైక్ ఫేవరెట్ బ్రాండే చాలా మందికి. సో ఇందులో అయితే మనం కాఫీ అయితే పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ కాఫీ పెట్టుకోవాలంటే ఏంటంటే మనకి ఫిల్టర్స్ అనేవి ఉంటాయి, మనకి బయట మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి. సో ఇలాంటివి చాలా దొరుకుతాయి అనమాట. $2 కొంటే చాలా ఒక కట్టే వస్తుంది. సో చాలా పెద్ద కట్టే వస్తుంది. సో ఇందులో ఏంటంటే ఒక పేపర్ అయితే తీసుకోవాలి, మనము ఒక ఫిల్టర్ని తీసుకోవాలి. సో ఇది తీసుకొని ఇందులో ఏంటంటే మనం కాఫీ పౌడర్ని అయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో నేనైతే టిమ్ హార్టన్స్ అని చెప్పేసి ఒక కాఫీ పౌడర్ని అయితే వాడతాను. సో చాలా పెద్దది అనమాట, ఈస్టర్న్ సైడ్, ఈ కెనడా బ్రాండ్ అనమాట. సో ఈ బ్లాక్ కాఫీ అయితే నాకు ఫేవరెట్ అయిపోయింది యూఎస్ వచ్చిన తర్వాత. సో ఈ టిమ్ హార్టన్స్ అయితే ఉంటుంది. సో మనం ఇండియాలో వాడే కాఫీ పౌడరు, సో ఈ యూఎస్లో వాడే కాఫీ పౌడర్ చాలా తేడా అయితే ఉంటుంది అనమాట. సో మనం ఇండియాలో ఉండే కాఫీ పౌడర్ ఉంటుంది చూడండి, ఈ నెస్ట్లీ అండ్ ఈ బ్రూ అని చెప్పేసి. సో అవి యూజ్ చేసి అయితే మనం ఈ కాఫీ అయితే చేయలేం, బ్లాక్ కాఫీని. ఆ టేస్ట్ వేరు ఈ టేస్ట్ వేరు అయితే ఉంటుంది. సో మనం ఒక కాఫీ పెట్టుకున్నాం కాబట్టి ఒక 2.5 స్పూన్స్ అయితే వేసుకుందాం. సో 3 స్పూన్స్ వేసుకుంటే చాలా స్ట్రాంగ్ అయితే అయిపోతుంది. సో నేను ఒక 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఈ లిడ్ ఓపెన్ చేస్తే ఏంటంటే సో మనం ఇందులో అయితే కాఫీ అయితే పెట్టుకోవచ్చు. సో ఇది ఏదైతే ఫిల్టర్ ఉందో, సో దీన్ని అయితే 1 సెకండ్ వీడియో తీస్తూ ఇది పెట్టడం కొంచెం కష్టమే. సో ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ పెట్టిన తర్వాత ఏంటంటే లైక్ ఇది ఉంది కదా, ఈ కప్పు ఉంటుంది అనమాట. ఈ కప్పులో అయితే మనం పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే వాటర్ అయితే పోసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ వాటర్ని అయితే తీసుకెళ్ళి మనము ఈ కాఫీ మిషన్ బ్యాక్ సైడ్ అయితే కొంచెం స్పేస్ అయితే ఉంటుంది. సో ఈ స్పేస్లో అయితే పోసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది పోసుకున్నాక ఏంటంటే మనం ఇది లిడ్ క్లోజ్ చేసేసి సో ఇక్కడ బ్రూ నవ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో బ్రూ నవ్ కొడితే ఏంటంటే మనకైతే కాఫీ అయితే రెడీ అయిపోతుంది. సో ఇది 1 to 4 cups అంటే మనం 1 cup కాబట్టి ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాము. సో వన్స్ ఇది ఒక 10-15 minutesలో అయితే కంప్లీట్గా రెడీ అయిపోయి చాలా హీట్ అయిపోతుంది అనమాట కాఫీ. సో ఇందులో అయితే మన కాఫీ అయితే కింద ఏదైతే ఉందో ఇందులో అయితే పడిపోతుంది అనమాట. ఓకేనా. సో షుగర్ ఏమి యాడ్ చేసుకోలేదు. సో చాలామంది ఏంటంటే సో క్రీమ్ అండ్ షుగర్ కూడా వేసుకొని తాగుతూ ఉంటారు. సో వన్స్ ఈ బ్లాక్ కాఫీ అయిపోయినాక ఏంటంటే ఆ క్రీము ఆ షుగరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో మన కాఫీ అయితే రెడీ అయిపోయింది. సో ఈ హాట్ కాఫీతో మంచిగా వర్షం పడుతుంది, వ్యూ అయితే చూద్దాం. గాయ్స్ ఈ నోటిఫికేషన్ చూడండి, నేషనల్ వెదర్ సర్వీసెస్ నుంచి వచ్చింది. మా ఏరియాలో టోర్నడో వార్నింగ్ ఉందని చెప్పేసి ఈ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు. సో టైం వచ్చేటప్పటికి 5:23 అయింది. 6:15 వరకు ఇది ఉంటుందని చెప్పేసి. ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ రూముల్లో ఉండాలి, లేదంటే బేస్మెంట్స్లోకి వెళ్ళిపోవాలని చెప్పేసి. సో బయట డ్రైవింగ్ చేసే వాళ్ళందరూ సో మొబైల్ హోమ్స్ అలా ఉంటాయి, సో అందులోకి వెళ్ళి సో ఉండాలని చెప్పేసి ఈ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు. అండ్ వెదర్ కూడా చూడండి ఎంత వరస్ట్గా ఉందో. చాలా హెవీ రైన్ అయితే పడుతుంది బయట. సో మేబీ నిజంగానే వస్తుందేమో అన్న భయం అయితే వేస్తుంది. సో యూఎస్లో చెప్పలేమన్నమాట వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో. మధ్యాహ్నం అంతా బాగానే ఎండ అంతా ఉండేది, సడన్గా ఒక్కసారి అయితే వెదర్ మారిపోయింది. హెవీ రైన్ అనమాట, చాలా ఎక్కువగా పడుతుంది వర్షం అయితే చూడండి.
సో మొత్తానికైతే వాళ్ళు ఇచ్చిన టైమింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది టోర్నడో వార్నింగ్. సో సేఫ్గా అయితే అంతా దాటిపోయింది అనమాట. సో ఇప్పుడు డిన్నర్ టైం అయితే అయింది. సో డిన్నర్ అయితే కుకింగ్ చేసుకుందాం. సో మీకు కుకింగ్ కూడా చూపిస్తా చూడండి. సో ఏంటి చేతులు ఎర్రగా ఉన్నాయి అనుకుంటున్నారా? సో కర్రీ కోసము బీట్రూట్ అయితే కుక్ చేస్తున్నాను. ఇవి ఎంత రెడ్డిష్ ఉన్నాయి చూడండి. ఇట్లా పట్టుకుంటేనే ఏదో బ్లడ్ లానే ఉందన్నమాట. చాక్ కూడా చూడండి. సో అండ్ ఇవన్నీ పీల్ ఆఫ్ చేస్తాను సో పీలర్తోని. సో బీట్రూట్ అయితే ఇప్పుడు కట్ చేయాలి రిమైనింగ్ పార్ట్స్ అన్నీ. సో ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేశాను, పచ్చిమిర్చి కూడా కట్ చేస్తాను, అండ్ రైస్ కూడా ఆల్రెడీ పెట్టేశాను. గాయస్ చూడండి అసలు ఎంత రెడ్గా ఉందో. అసలు చూడండి చాక్ కూడా ఎట్లా అయిపోయింది, అండ్ చేతి కూడా చూడండి మొత్తం అసలు కంప్లీట్గా అసలు ఎర్రగా అయిపోయింది. సో మొత్తం కంప్లీట్ చేసే లోపు సో ఇప్పుడైతే కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం చలో. సో ఈ టోర్నడోస్ ఏవైతే ఉన్నాయో యూఎస్లో రెగ్యులర్గా వస్తాయి అనమాట. కంప్లీట్గా సుడిగుండాలాగా వచ్చేసి మొత్తం ఇల్లు మొత్తం లేచిపోతూ ఉంటాయి అనమాట. సో మొత్తం కంప్లీట్గా మనకి సుడిగుండాలు అయితే ఇండియాలో ఎక్కువగా రావు, కానీ యూఎస్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది పార్ట్ ఈ డిజర్ట్సే ఉంటాయి, ఎడారి ప్రాంతమే ఉంటాయి అనమాట. సో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో వస్తే ఏంటంటే మొత్తం కంప్లీట్గా ఇల్లు మొత్తం లేచిపోద్ది అనమాట. సో ఒక సిటీ మొత్తాన్ని కంప్లీట్గా ఎంతో నష్టం జరుగుతుంది అనమాట. ఇల్లులకు కానీ లేదంటే చెట్లకు కానీ కంప్లీట్గా చాలాసార్లు ప్రాణాలు కూడా పోతాయి అనమాట. సో అందు కూడా టోర్నడో కూడా ఒక తుఫాన్ లాంటిదే కంప్లీట్గా చెప్పాలంటే, ఓకేనా. సో బట్ కొంతమంది ఏం చేస్తారు తెలుసా, యూఎస్లో ఉన్న వాళ్ళు సో క్రేజీగా చేయాలని చెప్పేసి ఈ టోర్నడో వచ్చిన తర్వాత దాన్ని చేజ్ చేసుకుంటూ వెళ్తారనమాట, ఓకేనా. సో బైక్స్ వేసుకొని లేదంటే కార్లు వేసుకొని సో టోర్నడో చేజింగ్ అని చెప్పేసి సో చాలామంది క్రేజీగా ఇలా చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే సో కొంతమంది ఏంటంటే ఈ టోర్నడోస్ని చేజ్ చేసే వాళ్ళు కంపెనీ కూడా నడుపుతూ ఉంటారు, ఓకేనా. ఎవరికైనా పబ్లిక్కి ఇంట్రెస్ట్ ఉంటే సో వాళ్ళు కూడా ఆ చేజింగ్లో భాగం అవ్వచ్చు అనమాట. దానికి కూడా చాలా ఒక $5,000 $10,000 అయితే పే చేసుకుంటూ సో వాళ్ళ కార్లో కూర్చుంటూ ఈ టోర్నడోస్ని అయితే చేజ్ చేస్తూ ఉంటారు. చాలా క్రేజీగా చేస్తారనమాట. ఇదే కాదు, తుఫాన్స్ని కూడా లేదంటే హెవీ రెయిన్స్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా సో లైవ్ పెట్టుకొని కారులో ఉంటే తిరుగుతూ ఉంటారు. సో ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అయితే వేసేసాను. సో ఇప్పుడైతే బీట్రూట్ కూడా యాడ్ చేసేద్దాం. సో కొంచెం లైట్గా ఫ్రై లాగా అనమాట. అండ్ టమాటా కూడా వేద్దాం, కొంచెం లైట్గా జ్యూసీగా కూడా వచ్చేటట్టు. సో మీరు ఎప్పుడైనా చేశారా బీట్రూట్ కర్రీ? నేను ఆన్లైన్లో చూసాను చేయొచ్చు అని చెప్పి. సో ఒక ఆంటీ చెప్పింది, సో ఆంటీ ప్రకారం చేసేస్తున్నా. బేసిక్గా ఏంటంటే లైక్ యూఎస్లో లైక్ 3 టైమ్ జోన్స్ ఉంటాయి అనమాట. ఒకటి లైక్ మేము ఉండేది ఈస్టర్న్ టైమ్ జోన్, సో సెంట్రల్ టైమ్ జోన్ అంటే టెక్సాస్ వాళ్ళు అలా ఉండేది, అండ్ పిఎస్టీ అని ఉంటుంది, సో కాలిఫోర్నియా అనమాట. సో ఒకే కంట్రీలో మనకి 3 అండ్ ఇంకొక మౌంటైన్ టైమ్ జోన్ కూడా ఉంటుంది అనమాట. 4 టైమ్ జోన్స్ అయితే ఉంటాయి త్రూఅవుట్ యూఎస్. అండ్ టెంపరేచర్స్ కూడా సో ఈస్టర్న్ సైడ్ ఒకలా ఉంటుంది, సెంట్రల్లో ఒకలా ఉంటుంది, కాలిఫోర్నియా సైడ్ ఒకలా ఉంటుంది అనమాట. సో మేము ఉండేది ఏంటంటే చాలా కూల్ ప్రదేశాలు అనమాట, ఓకేనా. ఇక్కడ ఎటు చూసిన ఈస్టర్న్ సైడ్ చాలా కూల్ ఉంటాయి అనమాట. మనకు ఊటీ కూడా సరిపోదు, అంత బాగుంటాయి లొకేషన్స్. అండ్ సెంట్రల్ ఏదైతే ఉందో సెంట్రల్ కానీ కాలిఫోర్నియా కానీ సో మన ఇండియా లాంటిది అనమాట. యాజ్ ఇట్ ఈజ్ ఎండలు అయితే మాత్రం జూలై ఆగస్టులో దంచి కొడతాయి, అసలు ఉండలేం బయట, అంత వరస్ట్గా ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఉండడమే కొంచెం సేఫ్, మనం ఇక్కడ ఉంటేనే లైక్ ఇంకో కంట్రీలోకి వచ్చామన్న ఫీల్ అయితే ఉంటుంది. సో కాలిఫోర్నియా కానీ టెక్సాస్లో మాత్రం ఇండియాని మించిన ఎండలు అనమాట. అసలు ఇళ్ళ నుంచి బయటకు కూడా రాలేము అన్న సిచ్యువేషన్ అయితే వస్తుంది సమ్మర్ వచ్చిందంటే. ఈ చేతులు ఇంకెంత కడిగినా సరే ఇట్లానే ఉంటాయి అనమాట. మీరు ఎంత కడిగినా సరే ఇంకా 2 days వరకు ఈ ఎరుపుగానే ఉంటాయి. అండ్ ఇంకా ఫుడ్ తింటాం కాబట్టి దాంతోపాటు ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. ఒక 2 days అయితే మొత్తం రెడ్డిష్ ఉంటుంది. సడన్గా ఎవరైనా చూస్తే మాత్రం సో ఇది నిజంగా బ్లడ్డే అనుకుంటారు అనమాట. సడన్గా ఇక్కడ ఏం లేవు కదా, సో ఏమైందిరా ఎవడైనా కోసుకున్నాడు ఏంది అన్నట్టు ఫీల్ అవుతారు అనమాట. సో వాళ్ళకి బీట్రూట్ చూడగానే ఓకే అదా అన్నట్టు ఉంటుంది. మీకు కూడా చూడండి ఎలా ఉంది అసలు. బేసిక్గా ఏంటంటే లైక్ మన ఇండియా వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఎక్కువ ప్రిఫర్ చేయని వాళ్ళు ఏంటంటే సో అవి చాలా ప్రైస్ ఎక్కువైతే ఉంటాయి అనమాట. సో ఈ బీట్రూట్, క్యారెట్, క్యాప్సికము అండ్ టమాటోస్, ఆనియన్స్ ఇక్కడ వాళ్ళు కూడా యూజ్ చేస్తారు కదా, అవి మనకి నార్మల్ ప్రైసే ఉంటాయి. బట్ ఈ బెండకాయలు కానీ దొండకాయలు కానీ బీరకాయలు, కాకరకాయలు సో అమెరికన్స్ అవి ఇష్టపడరు కాబట్టి అవి ఇక్కడ ఉండవు, ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు కాబట్టి అవి ఎక్కువ ప్రైస్ అయితే ఉంటాయి. సో ఈ చికెన్ కానీ ఇవన్నీ ఒక నార్మల్ ప్రైసే అనమాట. సో నేను అందుకోసమే ఈ బీట్రూట్, ఈ క్యాలీఫ్లవర్ కూడా ఇక్కడ వాళ్ళు తింటారు కాబట్టి అలాంటివి ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాను అనమాట. కొంచెం సేవ్ చేసుకోవచ్చు. ఎప్పుడో ఒకసారి ఈ బెండకాయలు, దొండకాయలు కానీ సో అవి కొనడం కూడా కొంచెం కష్టమే. ఇవంటే ఈజీగా అయిపోతాయి. ఈ బీట్రూట్ ఒట్టిగా తినవచ్చు, సో ఎక్కువ టైం కూడా పట్టదు, ఈజీగా అయిపోతాయి అనమాట. అండ్ హెల్తీ కూడా. సో చాలా బ్లడ్ వస్తుంది బీట్రూట్. మీరు కూడా డైలీ తినడానికి ట్రై చేయండి, లైక్ వీక్లీ వన్స్ కానీ లేదంటే 2 weeks ఒకసారి అట్లా. సో తింటే మాత్రం చాలా బ్లడ్ అయితే వస్తుంది. టమాటాలు కూడా వేస్తాయి అనమాట. సో బాగా కలుపుకుంటే ఒక 10-15 minutesలో అయితే కర్రీ అయితే రెడీ అయిపోద్ది. కారం అవన్నీ వేసేద్దాం.
అయితే కారము, గరం మసాలా అండ్ సాల్ట్ అయితే వేస్తాను. కంప్లీట్గా కలిపేస్తే ఒక 5 మినిట్స్లో క్లోజ్ చేయొచ్చు. మొత్తానికి అయితే ఆంటీ చెప్పిన ప్రకారం అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసాము అండ్ రైస్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఒక 5-10 మినిట్స్ ఆగిన తర్వాత అయితే సర్వ్ చేసుకుని అయితే డిన్నర్ చేసేద్దాం. సో అక్కడ బయట చూడండి, సో వెనక విండోలో సో 8:30 అలా అయింది టైము, బట్ స్టిల్ ఇంకా చీకట పడలేదు. సో సమ్మర్లో ఏంటంటే 9:15, 9:30 వరకు ఆ వరకు అయితే సో సన్సెట్ అయితే అవుతుంది. అప్పటి వరకు అయితే వెలుతురుగానే ఉంటుంది. అండ్ వింటర్లో లిటరల్లీ సో 5-5:15 కల్లా మొత్తం అనమాట సన్సెట్ అయిపోతుంది. సో సమ్మర్లో 9:30 అవుతుంది, వింటర్లో 5:30 కల్లా క్లోజ్కి అనమాట. సో అందుకోసం ఏంటంటే సమ్మర్లో ఏంటంటే టైంని గంట ముందుకు తీసుకొస్తారు, సో వింటర్లో గంట తర్వాతకి తీసుకెళ్తారనమాట. సో దీన్ని డే లైట్ సేవింగ్ అని చెప్పి అంటారు. సో నేను ఒక షార్ట్ కూడా చేశాను, నా షార్ట్స్లో ఉంటుంది, ఎవరైనా చూడకపోతే చూడండి. సో ఇప్పుడైతే రైస్ అయితే పెట్టుకుందాం. వేడి వేడి రైస్ అండ్ బీట్రూట్ కర్రీ అనమాట. సో బీట్రూట్ కర్రీ కూడా వేసుకుందాం. ఏమో ఆంటీ దయ వల్ల ఏదో ఒకటి చేయగలిగాము, బట్ హెల్దీ, ఏం పర్వాలేదు, ఎలా ఉన్నా సరే హెల్దీ ఫుడ్ తినడం ప్రాబ్లమే కాదు. సో ఈ కర్రీ చూడండి ఎంత రెడ్గా ఉందో, రైస్ కూడా చూడండి ఎంత రెడ్గా అయిపోతుందో. సో బీట్రూట్ చాలా బ్లడ్ వస్తుంది అంటారు, చాలా మంచిది కూడా అని చెప్పి అంటారు కదా. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఇది గాయస్ ఈ రోజుకి వీడియో. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ వరకే చూస్తే మాత్రం వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.